హాయ్ అండి. బోటీ అయితే క్లీన్ చేశాను గదా! నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత వాటర్ అయితే పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసుకున్నా. వేడి చేసుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళల్లో తీసుకొచ్చిన బోటీనయితే మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా అంటే నీటిలో మునిగేలాగా మొత్తం ఇట్లా ముంచాలనమాట వేడి నీళ్ళల్లో. చాకుతో గాని, ఒక స్పూన్‌తో గాని ఇట్లా లోపలికి ఒత్తి పెడితే లోపలికి మునుగుతదనమాట. కొంచెం సేపు అయిన తర్వాత తీసి బొంత ఉంటుంది గదా! దానికి ఉండేదంతా పైన ఇలా ఒక స్పూన్‌తో ఒత్తి పడుతూ చాకుతో ఇలా పైన ఉండేదంతా గీకాలనమాట. అదంతా వచ్చేస్తది అంత తెల్లగా. చూడండి ఈ విధంగా గీకితే ఎంత తెల్లగా అయిపోతుందో, నీట్‌గా అయితదనమాట. నేనైతే ఎప్పుడు క్లీన్ చేసినా బోటీని ఈ విధంగానే క్లీన్ చేస్తా. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఓపిక చేసుకొని చేశామనుకోండి మంచిగా తెల్లగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందనమాట. నేనైతే ఇక్కడ అంతా గీకుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మొత్తం అంతా. వేడి నీళ్ళలో వేయడం వల్ల ఈ విధంగా వస్తదనమాట. మామూలుగా చేస్తే రాదు. ఓన్లీ హాట్ వాటర్‌లో వేడిగున్నప్పుడే ఈ విధంగా అంతా క్లీన్ చేయాలి.